ఎదుట నీ సన్నిధిలో నిలబడుకొని ఉన్నాడు. దేవా ప్రభువా నాయనా, అలిసిన వారికి ఆదరణ కలిగించు మాటలను నీవు నీ దాసునికి అనుగ్రహించమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకమును దయచేయమని ప్రభువా, ఆ మాటలను వినుచున్న బిడ్డలు విని ఆదరణ పొందినట్లుగా కృప చూపుమని బ్రతిమలాడుకుంటున్నాను. నీ దాసుని మరుగుపరచండి, మాటలను మీరు దయచేయండి అయ్యా. అయ్యా, మాటలు నీవి, పరిచర్య నీది, ప్రజలు నీ వారునైనా. నీ దాసుని ఆశీర్వదించి అభిషేకించి మీరు మహిమ పొందుకోమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచిదండి. మరో ఉదయకాల సమయం దేవాదేవుడు మనందరికీ అనుగ్రహించి మరి కుటుంబాలతో కలిసి ఆయన్ని స్తుతించి ఆరాధించి మరి ముఖ్యంగా మన పాప దోషం మన నేర అపరాధములను ఒప్పుకునే గొప్ప అవకాశాన్ని అందించిన దేవాదేవునికి మరి మహిమ స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ 83వ కీర్తన ఆసాపు గారు మరి 73 నుంచి మనం చూసినట్లయితే 11 కీర్తనలు రాసినట్లుగా కనపడుతూ ఉంటుంది. అందులో ఆసాపు గారిది చివరి కీర్తనగా ఈ యొక్క 83వ కీర్తన మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందులో ఆయన ఒక ఆక్రందన చేస్తున్నాడు. నిన్నటి దినాన మనం అందరం కూడా ఆ యొక్క శిలువ ధ్యానాలని మనము జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉన్నాము. ఏదైతే మరి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తండ్రి యొక్క చిత్తం ఏమై ఉందో మనందరికి కూడా ఒక స్పష్టంగా అర్థమైంది. మరి ఎంతమంది ఆ యొక్క జీవితాన్ని అంటే చాలా మంది నిన్నటి రోజు కూడా మందిరాల్లో గమనించినట్లయితే అంటే అది ఏదో వారిని ఇన్సల్ట్ చేయడానికి కాదు, కానీ ఒక ఆచారబద్ధమైన ఒక భక్తి విధానంగానే వస్తున్నారు తప్ప ఆయన యొక్క శిలువ త్యాగాన్ని గుర్తించలేని వారుగా, ఏదో ఒక ఫెస్టివల్‌గా మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. ఓకే, మంచిదే, అలా రావడం తప్పని కాదు, కానీ ఆయన చేసిన త్యాగాన్ని ఎవరు కూడా గుర్తించకుండా ఏదో వచ్చాము, వారికి కనపడ్డాము, వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఉన్నారు. కానీ మరి ఆయన త్యాగాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి? మన పాపాల నిమిత్తము ఆయన బలియాగంగా మారాడు. మరి మనలో ఉన్న లోపాలు ఇంకా ఆయనకేమైనా ఆయాసకరమైన విషయాలు ఏవైనా ఉన్నాయేమో సరిచేసుకోవాలన్న ఆలోచన బహు కొద్ది మందిలోనే కనపడేవారిగా ఉంది. మరి ఒకప్పుడైతే నా మట్టుకు నా జీవితం కూడా అలాగే ఉండేది. ఇలా చెప్తున్నానని కాదు, కానీ ప్రతిరోజు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని లోతైన అధ్యాయాలు లోతైన అధ్యాయాలు మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలో ఆ యొక్క దేవుడు మన యొక్క దేవదాసులను నిలబెట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక విధంగా మనల్ని హెచ్చరిస్తూ, సరిచేస్తూ వస్తూ ఉన్నాడు. అలాంటి విషయాలను బట్టి నేను నేర్చుకోగలిగింది ఏంటంటే, మరి నిజంగా దేవుడు ఏ విధంగా మనల్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు, ఏ విధంగా నడిపించుకోవాలనుకుంటున్నాడు, ఏ విధంగా మలుచుకొని ఆయనతో పాటు కలిసి ఉండే ధన్యతను మనకు అందజేయాలనుకుంటున్నాడు నేనైతే గ్రహించగలిగాను. బయట ఉన్న బోధల్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ ఈ రకమైన హెచ్చరికలతో కూడిన సరిచేయాలన్న ఆలోచనతో కూడిన బోధలైతే కనిపించట్లేదు. నిన్నటి దినాన కూడా చూస్తే ఈ లోకానుసారమైన మేలులు, దీవెనల నిమిత్తమే జ్ఞాపకం చేసిన వారు చాలా మంది ఉన్నారు తప్ప, మరి ఆయన యొక్క శిలువ త్యాగాన్ని ఏ ఒక్కరు కూడా మరి పరిపూర్ణంగా కాకుండా కనీసం ఒక 50% అయినా కూడా వాళ్ళు దాన్ని వివరించలేక, దాన్ని బోధించలేక, అది ఏదో విధమైన ఆలోచనలు. అంటే ఈ గ్రహింపంతా కూడా నాకెలా వచ్చిందంటే, దేవుడు ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్‌లో నన్ను నడిపించి చాలా సంతోషం అనిపించింది. నిన్న మార్నింగు మనము దాదాపు 9:05 వరకు కూడా ఈ యొక్క మాటలు విని మళ్ళా మందిరానికి వెళ్ళిన అనుభవం ఉంది కాబట్టి, ఆ మాటల్లో అక్కడ మందిరంలో ప్రత్యక్షంగా చూసిన మాటల్లో ఎంత వ్యత్యాసమో.
ఇక్కడైతే దేవుడు ఎంతగానో ఎన్నో విషయాల్లో సరిచేస్తూ ఆయన ఆయన యొక్క ఆయన యొక్క త్యాగాన్ని మన కోసం అక్కడ మన కన్‌క్లూజన్ వచ్చేదేంటంటే, ఆయన అంతగా హింసించబడ్డాడు. అంతగా నలగొట్టబడ్డాడు అంటే దానికి రీజన్ ఎవరయ్యా అంటే మనము, నేను, నా పాపము అనే కన్‌క్లూజన్ ఆ యొక్క మందిరాల్లో తీసుకురాలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ సరే ఇక్కడ ఈ యొక్క ఆసాపు గారు చేసిన యొక్క ఆక్రందన మరి మనం గమనించేవారుగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు మనం గమనిస్తే నిజంగా కూడా శత్రు దేశాలు ఆయన యొక్క బిడ్డలుగా చెప్పబడుతున్న వారిపై ఇదిగో ఈ విధమైన కుట్రలు పన్నుతున్నారనే విషయాన్ని మనం గమనించుకునే వారంగా ఉండాలి. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, ఆ యొక్క యుద్ధ వాతావరణము, యుద్ధాలు చూస్తే కూడా వాళ్ళదొకటే టార్గెట్. ఏంటి? దేవుడిని నమ్ముకున్న బిడ్డలను, దేవుడిని నమ్ముకున్న బిడ్డలను, దేవుడిని నమ్ముకున్న దేశాలను అంతమొందించాలి అని చెప్పి. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారని చెప్పి 5వ వచనం 83వ కీర్తన 5వ వచనంలో మాట్లాడుతుంటారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. నిజమే. మనం చూస్తూ ఉంటే అదే పరిస్థితులు మనకు కళ్ళెదుట కనపడుతూ ఉంటాయి. రాకడ సమీపిస్తున్నది అని అనడానికి ఇలాంటి సూచనలు మరి ఎంతగానో దేవుడు మనల్ని సరిచేసే విషయాల్లో మనకు సూచనగా ఇస్తున్నాడనే విషయాన్ని కూడా మనం గమనించుకునే వారంగా ఉండాలి. మనముంటున్న మనముంటున్న పరిస్థితులు చూస్తే కూడా చూస్తే కూడా దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్న వారిని ద్వేషించడానికి, హింసించడానికి, హేళన చేయడానికే వారు పూనుకుంటున్నారు. వాళ్ళొక ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా, ఏ విధంగా చూసినా కూడా ఒక క్రైస్తవుడు ఉన్నాడు అనంటే వాడిని ఏదో ఒక విధంగా బ్లేమ్ చేయాలి. మనం వైరల్ అయిపోవాలి. వారు చేస్తున్న భక్తి విధానంలో కూడా వారికి సరైన అవగాహన ఉండదు. కానీ క్రైస్తవుడో, లేకుంటే సువార్థికుడో, ఇంకా ఎవరైనా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నవారు కనపడితే ఏదో ఒక రకంగా, వాళ్ళు ఆ యొక్క పత్రులను కాల్చడానికో, ఈ విధమైన ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే వారు చేస్తున్నది వారికి ఏంటో తెలీదు కానీ, వారిది టార్గెట్ అయితే ఒకటే. మనల్ని అంతమొందించాలి, మనల్ని అవమానపరచాలి, మనల్ని హింసించాలి, మనల్ని దూషించాలనే ఉద్దేశంతోటే వారు ఉండేవారుగా కనపడుతూ ఉన్నారు. మరి దేవుడు ఆసాపు గారిని ప్రేరేపించి అప్పుడే ఇగో ఈ మాటలు రాయించాడు. మరి ఈ దినాన మనము ఈ యొక్క కీర్తనల ఈ ధ్యానంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో మన కళ్ళెదుట కనపడుతున్న ఆ పరిస్థితులను బట్టి మరి ఏదో మనం పైపైన ప్రార్థించేవారుగా ఉండే విధంగా కాకుండా, ఇదిగో ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నీవు మాత్రమే చేయగల దేవుడవు. నీ ద్వారా మాత్రమే నీ ప్రజలకు విజయం అందుతుంది నాయనా. నీవు మాత్రమే సహాయం చేసే దేవుడవై ఉన్నావు. నీవు ఎప్పుడు కూడా మౌనంగా ఉండడానికి వీల్లేదు నాయనా. నీ ప్రజల పక్షాన ఉండి వారిని కాపాడేవాడవు కాబట్టి నిత్యము సహాయకుడిగా ఉండి వారికి విజయాన్ని అనే ఆ యొక్క మన ప్రార్థన భారాన్ని కూడా కలిగి ఉండేవారుగా ఉండాలని చెప్పి ఈ యొక్క కీర్తన ద్వారా మనము గమనించే వారంగా ఉండాలి. ఆయన మొత్తుకుంటున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా ఊరకుండుకోయ్యా, ఊరకుండుకయ్యా, నువ్వు మౌనంగా ఉండకూడదయ్యా. ఇదిగో నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. నిజమే. నిజమే. నిన్న ఆ శిలువ ధ్యానంలో కూడా ఎవరిని విడిచిపెట్టాలయ్యా? పండగ దినము ఒక ఒక ఆచారం ఉంటుంది. ఈ యొక్క నీతిమంతుడిని విడిచిపెట్టాలా అని అన్నప్పుడు, లేదు బరబ్బనే అని చెప్పి, మరలా ఆ రాజు ఏదో చెప్పబోతుంటే సిలువ వేయము అని చెప్పి అల్లరి. ఆ అల్లరి చేతనే సరైన న్యాయాన్ని లేదంటే సరైన ఆ తీర్పు విధానం రాకుండా ఇదిగో ఈ యొక్క జనాలు అలాంటి అల్లరితో కూడుకున్న ఒక విధానాన్ని కలిగి ఉంటున్నారు. మనం ప్రస్తుతం చూస్తే కూడా అలాంటి సిట్యుయేషన్‌లు మనం ఎన్నో ఫేస్ చేసేవారుగా కనపడుతూ ఉంటున్నాం. దైవ సేవకుల విషయాల్లో కానివ్వండి, సువార్త విషయాల్లో కానివ్వండి, మందిరాల విషయాల్లో కానివ్వండి, ఏదో ఒక పర్మిషన్ ఉంటుందనో విలేజ్‌లలో అయితే చాలా, చాలా ఘోరమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్క పాస్టర్ గారు ఏదో కష్టపడి ఒక మందిరాన్ని కట్టుకుంటూ ఉంటుంటే, అది ఇళ్ళ మధ్యలో కట్టుకోవద్దని ఏదో ఒక రకంగా వారు అల్లరి చేస్తుంటారు తప్ప, మరి అక్కడ న్యాయపరమైన ఆ యొక్క పర్మిషన్‌లు అవి ఉన్నా కూడా
వాటన్నిటిని ఏవి కూడా పట్టించుకోకుండా ఆ గోల చేయడము, ధర్నాలు చేయడము ఈ విధంగానే. అంటే అన్యాయమైన ఆ యొక్క జడ్జిమెంట్ కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు తప్ప, మరి దేవాది దేవుడు ఆయన ఇచ్చేదేంటి? ఆయన చేసేదేంటి? అని చెప్పి ఆలోచన చేయలేని వారుగా ఈ యొక్క జన సమూహాలు, ఈ యొక్క లోకము కనపడుతూ ఉంటుంది ప్రియులారా. ఈ మధ్య కాలంలో కూడా చాలామంది ఆ యొక్క మందిరాలు పడగొడుతూ ఉంటారు. అక్కడ బందోబస్తులు పోయినప్పుడైతే ఎంత బాధనిపిస్తుంటుందో. అరే! అక్కడ ఆ ప్రాంతాల్లో ఆ జీవం లేని ఆ గోపురాలు అవి చూస్తున్నప్పుడు వాళ్ళకి సంతోషం ఉంటుంది కానీ, ఇదిగో మనకు సమాధానం ఇచ్చే దేవుడు, ఆ శాంతికి, సమాధానకర్తకి కారణభూతుడైన ఆయన మందిరాన్ని వారి మధ్య ఉంచుకోవడానికి వారు ఎంత మాత్రం కూడా ఇష్టాన్ని చూపించలేని వారుగా కనపడుతున్నారు. అంటే సాతానుడు వారిలో అలాంటి అల్లరిని ప్రేరేపిస్తూ దేవుని పనికి ఆటంకంగా కనపడుతున్నారు. అది గ్రహించలేని వారుగా ఉంటున్నారు. అప్పుడు మనం చేయాల్సిన పనేంటంటే అప్పుడు మనం చేయాల్సిన పనేంటంటే, ఇదిగో దేవుని సహాయం నిమిత్తము మనం ఆక్రందన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే చివరి మాటలో 18వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారెరుగుదురు గాక అని చెప్పి మాట్లాడుతున్నాడు. వారంతా శత్రువులే. ఎవరెరగాలి? ఎవరు తెలుసుకోవాలి? ఎవరు మారుమనసు పొందుకోవాలి? ఎవరు ఆయన తట్టు తిరగాలి అనంటే, ఇదిగో పైన తెలిపిన దేశాలు దాదాపు 10 మంది శత్రు దేశాలుంటున్నాయి. వారి యొక్క ఉద్దేశ్యం ఏంటి? దేవుని ప్రజలను, దేవునికి సంబంధించిన ప్రతి విషయాలను కూడా సమూలంగా నాశనము చేయాలని చెప్పి, తీసివేయాలని చెప్పి. ఈ 18 వచనాల్లో కూడా ఉన్న సారాంశం ఏంటంటే, వారందరిని కూడా అంతమొందించాలని చెప్పి. అప్పుడు అప్పుడు ఈ యొక్క ఆసాపు గారు దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టుకునేవాడుగా కనపడుతూ ఉంటాడు. మనం కూడా అదే విధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులని మనందరికి తెలుసు ఏ విధంగా జరుగుతుంది. మన యొక్క ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవుని మాటలు పంచుకునేవారు కూడా వాటిని ఉదాహరణగా మనకు వివరిస్తూ అక్కడున్న సిట్యుయేషన్‌లు ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో కూడా మనకు తెలియపరచడానికి వినడానికి దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. కేవలం మనం వాటిని వింటూ చూసేవారుగా కాదు కానీ, ఇదిగో ఆయన పాదాలు పట్టుకొని అయ్యా! వారందరూ కూడా సర్వలోకంలో మహోన్నతుడు నీవే అని చెప్పి వారు ఎరిగాలని చెప్పి వారు కూడా మిమ్మల్ని స్తుతించాలి. వారు కూడా మీ వైపు అనే విషయంలో మనం ఆయన పాదాలు పట్టుకునే వారుగా ఉండాలని చెప్పే విషయాన్ని ఈ యొక్క వచనాల ద్వారా నేనైతే గమనించుకున్నాను. ఆయన అంతే మాత్రమే కాదు. ఆ యొక్క ఆ యొక్క కొన్ని వచనాల్లో మనం చూస్తే ఇదిగో వారికి ఏ విధమైన విజయాన్ని ఇచ్చారో, ఆ సమయాల్లో మీరు వారికి ఏ విధంగా తోడుగా ఉన్నారో, ఇప్పుడు కూడా అదే కార్యాలు, అదే కార్యాలు 5-8 వచనాలు చూస్తే, ఏక మనస్సుతో వారు ఆలోచన చేసి ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను ఇలా కొన్ని దేశాల పేర్లు చెప్తూ, కొన్ని దేశాల పేర్లు అందులో లోతు యొక్క వంశస్థులు వారు కూడా ఆ తెగకు సంబంధించిన వారు కూడా కనపడుతూ ఉంటారు. వారందరిని బట్టి ఆ యొక్క ఆశాపు ఏమని మాట్లాడుతున్నాడంటే, మిద్యానునకు నీవు చేసినట్లు మిద్యానుకు ఏం చేశాడు? మిద్యానుకు ఎలాంటి విజయాన్నిచ్చాడు? ఆ సమయంలో వారితో చేసిన ఆ యొక్క సందర్భంలో వారు చేసిన అవి ఎలాంటి న్యాయాధిపతుల కాలంలో చూస్తే మనకు కనపడుతూ ఉంటుంది. న్యాయాధిపతుల కాలంలో ఆ మిద్యానుతో చేసినట్లుగా లేదంటే సిసెరాతో వీరందరితోటి ఏమైతే ఆయన చేశాడో ఆ యొక్క కీషోను వాగు దగ్గర కూడా అక్కడుంటుంది. కీషోను ఏటి యొద్ద నీవు సిసెరాకు యాబీనునకు చేసినట్లు వారికిని చేయుము అని చెప్పి మాట్లాడుతుంటారు. ఏర్దోనులో భూమి మీద పెంటలాగా నశించుకుపోయిన వారి ప్రధానులను ఓరేబు, జేయేబు వలె అవును. వారందరిని అక్కడ స్వాస్థ్యంగా చేసినట్లుగా అయితే ఎన్నో విషయాల్లో కూడా ఆయన ఏ విధంగా వారికి అక్కడ తీర్పు తీర్చాడో, దేవుడు సాధించిన ఆ యొక్క న్యాయాధిపతులు 6, 8 అధ్యాయాలు కనపడుతూ ఉంటుంది. అదే విధమైన అక్కడ మనం కూడా
మనం కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నప్పుడు, అయా వాటిని బట్టి అయా ఆ విధంగా మీరు విజయాన్ని ఇచ్చారు. ఆ విధంగా వారికి సమాధానం ఇచ్చారు. ఇక్కడ కూడా అదే విధమైన కార్యాన్ని జరిగించమని చెప్పి మనం కూడా ఆక్రందన చేసేవారుగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతుంటాడు. ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క 13 నుంచి కూడా కొన్ని వచనాలు చూస్తుంటే, దేవా నా దేవా సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి పగుడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు, కారుచిచ్చు కొండలను తగులుపెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. వారిని ఒక విధమైన ఆహ్, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ గిరగిర తిరిగే ధూళి అనంటే గిరగిర తిరిగే అది ఆ విధంగా కనపడుతూ ఉంటుంది కదా! అది ఎంత మాత్రం కూడా అది అక్కడున్న దానికి ఉపయోగకరమైనదైతే కాదు. కానీ అది ఒక విధమైన నాశనానికి లేదంటే ఒక విధమైన ఇబ్బందికి దారి తీసేదిగా ఉంటుంది కాబట్టి, వాటి విషయం కూడా మనం ప్రార్థించేవారుగా ఉండాలని చెప్పి. నీ 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 నామము వెదుకువారి ముఖములు సిగ్గుతో నింపుము అంటున్నాడు. ఇక్కడ నిత్యము సిగ్గుపడి భీతి గాక, వారు నిత్యము సిగ్గుపడి భీతి గాక, వారు భ్రమసి నశించుదురు కాక అని చెప్పి ఇక్కడ కూడా మరొక మాట మాట్లాడుతుంటాడు. అయితే ఈ యొక్క 83వ కీర్తనలో నేను గమనించిన విషయం ఏంటంటే ఆయన ఆయన యొక్క చేసే ప్రార్థన ఎంత విధేయమైనదిగా, ఎంత నమ్మకమైనదిగా. ఎందుకంటే దేవుడు ఆ యొక్క శత్రు సైన్యమంతా కూడా సిద్ధపడ్డారు. సిద్ధపడ్డారు. అక్కడ వారిని అంతమొందించాలి. వాడి ఒకే టార్గెటు ఆ దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్న వారిని, లేదంటే ఆ దేశాలుగా దేవుణ్ణి నమ్ముకున్న దేశాలుగా, లేదంటే వెంబడిస్తున్న దేశాలుగా ఉన్న దాన్నంతా కూడా నాశనం పొందించాలని చెప్పి వారు టార్గెట్ చేసి ఉన్నారు కాబట్టి, వారి నిమిత్తము ఇదిగో అయ్యా నీవు ఏమాత్రము కూడా మౌనంగా ఉండకుండా నీ యొక్క కార్యాలు జరిగించి, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు. నిజమే. ఆయన ద్వేషించేవారే ఇప్పుడు పరిపాలన చేసేవారుగా కనపడుతున్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు కపటోపాయములు సన్ పన్నుచున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎన్ని విషయాలు ఈ యొక్క గవర్నమెంట్ ఫార్మ్ కావడానికి ముందు వారొక టార్గెట్‌ని పెట్టుకున్నారు. రాజ్యాంగాన్ని మొత్తం కూడా చేంజ్ చేయొచ్చు అని చెప్పి. వాళ్ళకి రావాల్సిన మెజారిటీ వస్తే, ఇదిగో ఇందులో ఎన్నో మార్పులు చేసి, అందులో ముఖ్యంగా వారు ప్రధానంగా చేసే మార్పేంటంటే యాంటీ కన్వర్షన్ బిల్. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వారు ఇలాంటి ప్రణాళికలు తెలియకుండానే చాప కింద నీరులా తీసుకొస్తూ ఒకేసారి ఈ యొక్క సువార్తను కానీ, ఈ యొక్క దేవుని పరిచర్యలను కానీ అంతమొందించాలనే ప్రణాళికతో వాళ్ళు పూనుకునేవారుగా కనపడుతూ ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నిజంగానే పరిస్థితులు చూస్తూ ఉంటే, అదే విధంగా దేవుడు రాకడ సమీపిస్తున్నది అనేటానికి ఇవన్నీ కూడా సూచనలుగా కనపడుతున్నాయి ప్రియులారా. ఇవన్నీ కూడా సూచనలుగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనం కూడా ఏదో వస్తున్నాం, వెళ్తున్నాం కదా! అన్ని విషయాల్లో బాగానే ఉన్నాం కదా! ప్రతిరోజు ప్రార్థించుకునే వారంగానే ఉన్నాం కదా! అని చెప్పి భ్రమలో ఉండకూడదు. ఉండకూడదు. ఎప్పటికప్పుడు కూడా మనము ఆ శత్రువు నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేవారుగా, అనునిత్యం కూడా ఏదో నామకార్థంగా ఆయన సన్నిధానంలో గడిపేవారుగా కాకుండా, విధేయతతో కూడిన, భయభక్తులతో కూడిన ఆ యొక్క శత్రు సైన్యము మన పైన దాడి చేస్తున్నప్పుడు, వారు ఏ విధంగానైతే అన్ని విధాలుగా సిద్ధపడి ఉంటారో, మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు కాపాడుకోవడానికి, బలపరుచుకోవడానికి అలాంటి సిద్ధపాటుతో ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి సిద్ధపాటుతోటే ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి నివాస స్థలములు మనము ఆక్రమించుకొందుమని వారు చెప్పుకొనుచున్నారని చెప్పి 12వ వచనంలో ఉంటుంది. 83:12. ఇదంతా నిన్న ఈవినింగ్ రిమైండ్ చేస్తున్నప్పుడు, ఎప్పుడో రాసిన ఆసాపు కీర్తన కాదు. ఈ మధ్య జరుగుతున్న విషయాలే నా కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. ఈ మధ్య జరుగుతున్న విషయాలే. నిజంగానే దేవుని స్థలాల్ని వారు ఆక్రమించేసుకుంటున్నారు.
దాన్నంతా డిస్మాంటిల్ చేసి వారికి కావాల్సిన విలాసవంతమైన భవనాలు కట్టుకుంటున్నారు. ఏదన్నా అంటే ఏదో వారి పలుకుబడినో, లేదంటే ఇంకా ఏదో మతాన్ని పూసో, ఇంకా ఏదో ఈ మతి మార్పిడులు చేస్తున్నారనో, ఇళ్ళ మధ్యలో ఇలాంటి పరిసరాలు ఏదో ఒక విధంగా వారు ఆటంకపరుస్తూ, వారే గెలిపించుకుంటూ అధికార బలాన్ని బట్టో, లేకుంటే ఆ యొక్క జన సమూహాన్ని బట్టో, ఏదో ఒక విషయాన్ని బట్టి ఇగో ఈ విధంగా వాళ్ళు ఆ యొక్క దేవుని మందిరాలను నాశనం చేసేవారుగా కనపడుతున్నారు. ఈ వచనాలనేది ఏమని చేస్తుంటే ప్రస్తుత పరిస్థితులే మరలా దేవుడు ఏవైతే రాయించాడో, దేవుడు ఏదైతే చెప్పాడో ఇదిగో అవే జరుగుతున్నాయి నాయనా అని ఒక విధమైన భయము. మరి నాయనా ఈ విషయాల్లో నేను ఎక్కడ పడిపోయేవాడుగానే ఉంటే, అయ్యా నా ఆత్మీయ జీవితం ఇన్నాళ్లుగా నేను చేస్తున్న భక్తి విధానం వ్యర్థమే. అయ్యా నేను కూడా మీ రాకడ సమయంలో నేను ఎత్తబడడానికి సిద్ధంగా ఉండాలని నేనింకా ఏ విధంగా సరిచేయబడాలో, ఏ విధంగా మీ కొరకు నేను మరి అంగులార్చాలో, ఏ విధంగా ఇదిగోనైనా ఇలా నశించిపోతున్న జనాంగం గురించి నేనింకా ఏ విధంగా మొరపెట్టుకోవాలో, ఎందుకు దేవుడు అవకాశం ఇస్తున్నాడంటే, ఏదో మనం యోగ్యులమో, పరిపూర్ణులమో అని కాదు కానీ, ఇంకా సరిచేసుకోవాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అన్న విధానంతోటి ప్రతిరోజు పాపపు ఒప్పుకోలు అవకాశం ఇస్తున్నాడు. మళ్ళా ఆయన వాక్యపు వెలుగులో సరిచేసుకునే ధన్యతనిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఆసాపు గారి కీర్తనలో నేనైతే అర్థం చేసుకున్న విషయాన్ని మరి మీరు కూడా గమనించి, ఆ యొక్క రాజు, శత్రువుకి మధ్యలో జరిగిన ఆ విధానం ఏవైతే ఉందో, ఆ శత్రు సైన్యాలు ఆ భూభాగం పైన లేదంటే వారి పైన అటాక్ చేయడానికి, వారందరినీ కూడా అంతమొందించడానికి పూనుకుంటున్నారని తెలిసినప్పుడు, ఈయన ఏ విధంగానైతే నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తుచున్నారు. అతడు ఏ విధంగానైతే ఆయన సన్నిధానంలో మొరపెడుతూ దేవుడి సహాయం నిమిత్తము అంగలార్చేవాడుగా, ప్రార్థించేవారుగా కనపడుతున్నారో, మనం కూడా తన శత్రువులను అంతమొందించే విషయంలో, లేదంటే వారి పైన మనము విజయాన్ని పొందుకునే విషయాల్లో కూడా పూర్తిగా ఆయన పైనే ఆధారపడేవారుగా, ఆయన నుంచి సహాయం పొందుకొని, ఎందుకంటే ఆయన ప్రజల పక్షాన నిలిచి విజయాన్నిచ్చే దేవుడు. ప్రజలకు ఎప్పుడు కూడా సహాయం చేసే దేవుడుగానే ఉంటాడు. కాబట్టి ఏమాత్రం కూడా మన సొంతంగానో లేకుంటే ఇతరుల పైన ఆధారపడే ప్రతి పరిస్థితులను బట్టి కూడా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఆయన పైనే ఆధారపడి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా తన శత్రువులను ఎందుకు తీరుస్తాడంటే, ఆ యెహోవాను నామము ధరించిన మరొకమారు చివరి వచనం చదువుకొని ముగించుకుందాం. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములలో మహోన్నతుడు అని వారెరుగుదురుగాక. దేవుడే రాజై ఉన్నాడు. మీ శత్రువులను ఆయనకు అప్పగించమని చెప్పి ఈ యొక్క వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఏ ఏ ఏ విధానమైనా, ఏ పరిస్థితులైనా కూడా ఆయనకు అప్పగిస్తే వారి సంగతి ఎలా చూసుకోవాలో ఆయనకు తెలుసు. వారికి ఎలాంటి తీర్పు తీర్చాలో ఆయనకు తెలుసు. మనకి ఎలాంటి విజయాన్ని ఇయ్యాలో కూడా ఆయనకు తెలుసు. ఆయనే మౌనిగా ఉండి ఇదిగో దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి విజయాన్ని సాధించిన వాడుగా కనపడుతూ ఉన్నాడు. నిన్నటి దినాన ఆ యొక్క అంశాలను కూడా మనం ఎన్నో ధ్యానించుకున్న వారిగా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా ఆయన ఎదురు చెప్పినట్లుగా అంత హింసించిన పరిస్థితుల్లో, అంతగా దండించిన, అంతగా చంపివేసే పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కడ కూడా మరి ఎదురు చెప్పినట్లుగాను, నోరు తెరవలేని బదులియ్యలేని వాడిగా నిలబడి విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా ప్రతి పరిస్థితులను కూడా ఆయనకప్పగించి ఆయన ఇచ్చే విజయాల కోసము మనం కూడా సిద్ధపడి ఎదురు చూసేవాడుగా ఆయన చింత నిశ్చింతగా ఉండేవాడుగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయనకు నమ్మకమైన వారుగా నిలబడి ఆయన రాజ్య వారసులు అవుదాం. అటు కృప ధన్యత దేవుడు మనందరికి దయచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.